నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, ఎట్లా ఉంది మేడం ఇయాటి రోజున పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల రూపురేఖలే మారిపోతున్నాయని మనకు తెలుస్తా ఉంది. ఎట్లా అనిపిస్తుంది మేడం? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చూడడానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఆ టన్నెల్లోకి వెళ్తుంటే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుతున్నటువంటి భావన కలిగింది. అసలు బయట చూస్తుంటే ఫస్ట్ ఇది ఇంత చిన్నగా ఉంది, లోపలికి ఎలా వెళ్తామని చెప్పి అనుకున్నాము. లోపలికి వెళ్ళాక అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయులు గారు మాకు మొత్తం లోపల ప్రాజెక్టు గురించి వివరించడం జరిగింది. అక్కడ ఫస్ట్ మేము పోగానే సర్జి పూల్ చూసాము. సర్జి పూల్ అంటే ఈ ప్రాజెక్టుని ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా ముందే చక్కగా వాళ్ళు ప్లాన్ చేసి నిర్మించడం జరిగింది. ఆ సర్జ్ పూలు, వెంటిలేషను, లోపలికి వెళ్ళాక పూర్తి లోపలికి వెళ్ళాక మోటార్స్ కింద ఉన్నటువంటి ఇంపెల్లర్స్ ఇవన్నీ కూడా మొత్తం మాకు డీటెయిల్గా చెప్పింది. అయితే ఒక్కటి మనం అంటే జనరల్ కామన్ పబ్లిక్ అర్థం కావడానికి చెప్పుకోవడానికి ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఇది ప్రపంచంలోనే. తర్వాత కాళేశ్వరం అనుకున్నాము, కాళేశ్వరం కంటే కూడా ఇది ఇంకా పెద్దది. నేను కూడా నిన్న మొన్నటి వరకు రంగారెడ్డి అంటే ఏదో చిన్న ప్రాజెక్ట్ అనుకున్నాను, కానీ ఈరోజు వచ్చి చూశాక ఎంత పెద్ద ప్రాజెక్టో నాకు అర్థమయ్యింది. ఈ ప్రాజెక్టు వల్ల ఈరోజు పూర్వపు అంటే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, కొంత నల్గొండ 3 జిల్లాలు కూడా దీని నుంచి లాభపడుతున్నాయి. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యంగా మహబూబ్ నగరు వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా. ఈరోజు మాకు రివర్స్ వలసలు స్టార్ట్ అయ్యాయి. రివర్స్ వలసలు అంటే తెలుసు కదా మీకు, వలసలు పోయిన జనము ఇప్పుడు ఊర్లలోకి తిరిగి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారంటే భూములు ఉన్నోళ్ళు భూములు చేసుకోవడానికి వస్తున్నారు, భూములు లేకపోయినా ఉన్న ఊర్లో పని దొరికి వాళ్ళ పిల్లలతో తల్లిదండ్రులతో ఉండొచ్చు కదా అని చెప్పి వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. ఇప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆఫ్ ఈ డ్రాట్ అనమాట. ఎందుకొరకంటే నాకు ఒక 16 ఎకరాల భూమి ఉంటే మేము మామిడి తోట, బత్తాయి తోట వేసింటిమి. నీళ్లు లేక ఆ తోట ఎండిపోయి మా కళ్ళలో నీళ్లు బదులు రక్తం గారింది. అంత బాధ అనుభవించినాం. ఎక్కడైనా నీళ్లు కనపడితే మా దగ్గర కూడా ఇలా నీళ్ళు వచ్చింటే బాగుంటుండే అని అనుకున్నాం. అట్లాంటిది ఈరోజు ఒక కళ అనుకున్నది కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది అని అంటే నిజంగా దీనికి మనము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తర్వాత నీళ్ళ నిరంజన్ రెడ్డి గారికి, ఇద్దరికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ టైం నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటి అంటే దార్శనికత ఉన్నటువంటి నాయకులు ఈరోజు మనకున్నారు. అంటే ఏమి చేస్తే ప్రజలకు మేలవుతుంది, ఏమి చేస్తే నాకు మేలవుతుంది కాదు, ఏమి చేస్తే ప్రజలకు మేలవుతుంది అనేటటువంటి నాయకులు ఉన్నారు కాబట్టే ఈరోజు ఇలాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఒకప్పుడు ఒక నాగార్జున సాగర్ను చూసి ఓ గొప్ప అని జబ్బలు చర్చుకునే వాళ్ళం. అలాంటి నాగార్జున సాగర్ను తలదన్నేటటువంటి ప్రాజెక్టులు ఈరోజు కాళేశ్వరం కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కానీ, ఈ పాలమూరు రంగారెడ్డితో మనము దాదాపు 6 రిజర్వాయర్స్ నార్లాపూరు, తర్వాత ఇక్కడ ఏదుల, వట్టెము, తర్వాత కరివెన, ఉస్తాపూరు, ఇవన్నీ కూడా నింపుకుంటూ మనము మొత్తము రాష్ట్రాన్ని సస్యశ్యామలం. ఈరోజు ఈ ప్రాజెక్టు నుంచి దాదాపు 12,30,000 ఎకరాలను మనం పండించుకోబోతున్నాం. అది ఆషామాషి వ్యవహారం కాదు, చిన్న మాట కాదు. అంటే వలసలకు ఆలవాలమైనటువంటి పాలమూరు ఇవాళ వెనక్కి జలాలను, ఇప్పుడు బీహార్ నుంచి అక్కడ నుంచి వచ్చి జనం ఇక్కడ పనిచేస్తున్నారు, మన పొలాల్లో కానీ లేకపోతే మన ఇళ్ళు కట్టడంలో కానీ. ఇవాళ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు, తర్వాత ఇళ్ళు కట్టుకోవడానికి స్థలాలు దొరకట్లేదు. ఇప్పుడు అంతగా కాస్ట్లీ అయిపోయినాయి భూములు కూడా. ఇవాళ ఒక్కొక్క విషయం మాత్రం తప్పకుండా చెప్తానండి. అందరూ ఇది డెడ్ ప్రాజెక్ట్స్, డెడ్ మనీ, డెడ్ ఇన్వెస్ట్మెంట్, ప్రజలకు ఎక్కువగా కాస్ట్ అవుతుంది అనేటటువంటి విమర్శ చాలా ఎక్కువ వస్తుంది. అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తా, నేను ఇల్లు కట్టుకుంటా ₹1 కోటి పెట్టి, అది డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా, దాని మీద నాకేం ఆదాయం రాదు కదా. కానీ ఏమవుతుంది, ఆ ఒక్క ఇల్లు నాకు ఎంత భద్రతనిస్తుంది, ఎంత సౌకర్యాన్ని ఇస్తుంది, ఎంత హాయిని ఇస్తుంది, నా పిల్లలకు కూడా అది తర్వాత భవిష్యత్తు కూడా ఇస్తుంది. అలాంటిదే ఈ ప్రాజెక్ట్స్ కూడా. ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్.
ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ మీద పెట్టాక దీని ఆధారంగా ఎంతోమంది బ్రతుకుతారు, ఎంతోమంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మన సంపద కూడా పెరగబోతుంది. మరి అలాంటప్పుడు దీన్ని వ్యర్థము అనేటటువంటిది చాలా తప్పుడు మాట. ఇంకోసారి దయచేసి అలాంటి మాటలు అనకండి అని అనేవాళ్ళని నేను కోరుకుంటున్నాను. మీరు లెక్కలేసి ఒక ఎకరానికి ఇంత కష్టపెడుతున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు. అదేమీ కాదు. ఇలా ఒక ఎకరానికి ఒక రైతు ఈజీగా 40 నుంచి 50 బస్తాల వడ్లు తీయగలుగుతున్నాడు. నాకు తెలిసిన ఒక రైతు ఈ మధ్య ఒక మాట అన్నాడు, అమ్మ మేము ఇంకా ఈ నీళ్లు రాకపోతే మేము బొంబాయి పోదాం అనుకోయింటివి, కానీ నీళ్ళు వచ్చినాక ఇప్పుడు మేము ఈ నీళ్లు ఈ కేసీఆర్ సారు నిరంజన్ సార్ తెచ్చినట్లు ఈ నీళ్లు కాంగ్రెస్ వాళ్ళే తెచ్చింటే ఇవాళ మా ఇండ్ల ముందు కూడా ట్రాక్టర్లు మోటార్లు ఉండేవి కదా అనే మాట. అంటే ఒక రైతు మనసులో ఉన్నటువంటి ఉద్దేశం అదనమాట. ఈ నీళ్లు తేవడం వల్లనే మేము ఇలా ఊర్లలోకి వలసలు పోకుండా చల్లగా ఇంట్లో బ్రతుకుతున్నాం అనేటటువంటి భావన రైతులకు ఉంది. కాబట్టి 100% ఈ ప్రాజెక్ట్స్ మనకు ఒక గొప్ప భావి సంపదగానే మనం భావించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నా.